క్రెటా నువ్వు ఎక్కడ? సో ఇదే చాలా మంది మైండ్ లో రన్ అవుతున్న క్వశ్చన్. టాప్ 10 లిస్ట్ లో ఉండాల్సిన క్రెటా అసలు జూన్ లిస్ట్ లోనే లేదు. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉండొచ్చు, టాప్ 25 కార్స్ లిస్ట్ కి సంబంధించి అవి ఏమి ఇక్కడ నేను చెప్పట్లేదు. ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా వీడియోస్ అవైలబుల్ గా ఉన్నాయి. టాప్ 25 లిస్ట్ కార్స్ కి సంబంధించి మీరు చెక్అౌట్ అయితే తీసుకోవచ్చు. ఈ రోజు ఈ వీడియోలో ఎస్పెషల్లీ క్రెటా అసలు లిస్ట్ నుంచి ఎందుకు బయటకు అయిపోయింది, ఎందుకంటే మోస్ట్ చాలా వరకు మంచి వెహికల్ అనమాట ఇది. క్రెటాకి సంబంధించి ఇండియాలో చాలా వరకు యూనిట్స్ అయితే అమ్ముకుపోతాయి. టాప్ 10 కి సంబంధించి పక్కన పెట్టేసి అసలు లిస్ట్ లో ఎందుకు లేదనేది మీకు తెలిస్తే ఈ వీడియో అయిపోయేలోపు కింద మీరు కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. బై ద వే, ఈ వీడియోలో ఓన్లీ క్రెటాకి సంబంధించి అసలు పొజిషన్ లో ఎందుకు లేదు, సో సియరా తీసేసిందా లేకపోతే గ్రాండ్ విటారానా, హైలైటరా, ఇట్లా కంప్లీట్ గా మనం ఈ వీడియోలో ఇన్ఫో అయితే తెలుసుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా ఇన్ఫర్మేటివ్ గా కూడా ఈ వీడియో అయితే ఉండబోతుంది. లేట్ చేయకుండా వీడియో. హాయ్ హలో నమస్తే, నేను మదితేష్, వెల్కమ్ బ్యాక్ టు నా గ్యారేజ్. సో ఈ రోజు క్రెటా అసలు లిస్ట్ లో ఎందుకు లేదు, సో ఏ వెహికల్ తీసిందని మనం తెలుసుకునే ముందు కంప్లీట్ గా 25 లిస్ట్ కి సంబంధించి, కార్స్ కి సంబంధించి అసలు ఓన్లీ కాంపిటేటర్స్ కి సంబంధించిన లిస్ట్ అండ్ వాళ్ళ యూనిట్స్ మాత్రమే నేను ఇందులో కవర్ చేస్తాను. ఎందుకంటే క్రెటా గురించి తెలుసుకోవాలంటే వీళ్ళ వెహికల్స్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ గ్రాండ్ విటారా అయితే 22nd పొజిషన్ లో ఉంది. 9092 యూనిట్స్ అయితే, అంటే 9092 యూనిట్స్ అయితే ఇది సేల్ చేసింది. కానీ ఇన్ని సేల్స్ అయినాయి, గ్రాండ్ విటారా బాగుందా, పర్ఫెక్ట్ ఉందా, పర్ఫెక్ట్ కదా, నెక్స్ట్ కమింగ్ అంతా కూడా మనం గ్రాండ్ విటారా ప్రిఫర్ చేద్దామంటే కాదు. ఈ యూనిట్స్ ఎందుకు ఇంత ఇంక్రీజ్ అయినాయి అంటే డిస్కౌంట్స్ అనమాట. ఎప్పటి నుంచి ఆల్మోస్ట్ 1 year పై నుంచి వీళ్ళు హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు గ్రాండ్ విటారా పైన. ఆల్మోస్ట్ 1 lakh పై నుంచి ఈవెన్ 1.5 lakh కూడా కొన్ని వేరియంట్స్ కి అయితే డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇది మెయిన్ రీజన్ అయి ఉండొచ్చు అనమాట సేల్స్ అనేవి చాలా వరకు బూమ్ కావడానికి. కొన్ని సార్లు ఇంత సేల్స్ అయినా కానీ లిస్ట్ లో ఉండదు. కానీ లక్కీగా ఈసారి జూన్ లిస్ట్ లో గ్రాండ్ విటారా అయితే యాడ్ అయిపోయింది. 22nd పొజిషన్, ఆల్మోస్ట్ 25 వెహికల్స్ అనుకున్నాం కదా, అందులో జస్ట్ 22nd మాత్రమే స్కోర్ చేసింది. అంటే లక్కీగా మనకి ఇందులో లిస్ట్ లో వచ్చేసింది అనమాట. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే, సేమ్ వీళ్ళ కజిన్ సిస్టర్ అనుకోండి, ఓన్ సిస్టర్ అనుకోండి, బ్రదర్ అనుకోండి, ఎవరన్నా అనుకోండి, హైలైటర్, టొయోటాకి సంబంధించిన హైలైటర్ మనం చూసుకున్నైతే 9104, ఈవెన్ గ్రాండ్ విటారా కంటే కూడా ఒక ఆల్మోస్ట్ ఎంత అంటే ఒక 8-10 వన్లు ఎక్కువనే అమ్మింది అనమాట. ఇది 21st పొజిషన్ లో మనం అయితే దీన్ని నోటీస్ చేయొచ్చు. సేమ్ ఉంటుంది, ఈవెన్ మారుతికి ఎక్కువ నెట్వర్క్ ఉంది యాజ్ కంపేర్ టు టొయోటా. కానీ దీని యొక్క సేల్స్ అనేవి ఇంకొంచెం ఒక 10-12 అయితే ఎక్కువనే అమ్ముడుపోయింది యాజ్ కంపేర్ టు గ్రాండ్ విటారా. సో అది మీకు ఎందుకు అని తెలిస్తే మీరు కింద నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. సేమ్ కొంచెం మైనర్ డిఫరెన్స్ ఉంటుంది డిజైన్ పరంగానే. గ్రాండ్ విటారా కావచ్చు, హైలైటర్ కావచ్చు, అది ఒక రకంగా పర్ఫార్మెన్స్ ఇస్తే ఇది ఒక రకంగా పర్ఫార్మెన్స్, అంతే తప్ప మిగతా అదంతా సేమ్ టు సేమ్ అనమాట ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కాంపిటేటర్స్ మనకి సెల్టోస్. ఈ సెల్టోస్ లాంచ్ అయినప్పుడు ఆల్రెడీ మన ఛానల్ ఎక్స్క్లూజివ్ గా వీడియో అవైలబుల్ ఉంది సెల్టోస్ కి సంబంధించి, ఒక్కసారి చూడండి. సియరా కూడా లాంచ్ అయింది సెల్టోస్ తో పాటే. సో సియరా వీడియో కూడా అవైలబుల్ గా ఉంది. మరి సియరాలో అసలు లిస్ట్ లోనే లేదు. సో మళ్ళీ ఎందుకు, మళ్ళీ మీరే రీజన్ కమెంట్స్ లో షేర్ చేసుకోవాలి. సెల్టోస్ మనం చూసుకుంటే 17th పొజిషన్ లో ఉంది. 9654 యూనిట్స్ అయితే మంచి సేల్స్ అయితే అయినాయి. ఎప్పుడైనా చూసుకోండి, సెల్టోస్ అనేవి ఇప్పుడు సేల్స్ అనేవి బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఇంతకుముందు చెప్పినట్టు సియరా దీంతో పాటే లాంచ్ అయింది, కాకపోతే సియరా అసలు లిస్ట్ లో లేదు, అది పక్కన పెట్టేసి సెల్టోస్ యొక్క సేల్స్ అనేవి చాలా వరకు ఇంప్రూవ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ మనం 10,000 మార్క్ అయితే కమింగ్ మంత్స్ లో అయితే క్రాస్ చేయడం పక్కనైతే నాకు అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 9654 యూనిట్స్ అయితే సేల్ అయినాయి, అంటే నాట్ ఏ జోక్ అని చెప్పొచ్చు అనమాట. అండ్ ఇంకొకటి మనం చూసుకున్నైతే విక్టోరియస్ కి సంబంధించి 15th పొజిషన్ లో ఉంది. 10,035 యూనిట్స్ అయితే ఇది సేల్ చేసింది. మారుతి సుజుకి చాలా ఆలోచించి రిలీజ్ చేసిన విక్టోరియస్ కి సంబంధించి కాదనమాట. ఎందుకంటే ఫ్రంట్ కి సంబంధించి, రియర్ కి సంబంధించి కొంచెం మందికి డిజైన్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది పక్కన పెట్టేసి 10,035 యూనిట్స్ సేల్ చేసిందంటే నాట్ ఏ జోక్. అండ్ ఇన్ఫాక్ట్ గ్రాండ్ విటారా సేల్స్ అనేవి చాలా వరకు అసలు తీసేనే లేదు, దాని పొజిషన్ దానికే ఉంది. దీనికంటే ఒక ఓన్ కస్టమర్స్ ని విక్టోరియస్ అయితే క్రియేట్ చేసుకుంది. ఆల్మోస్ట్ వీళ్ళు లాంచ్ చేయడానికి రీజన్ ఏంటంటే క్రెటా యొక్క సేల్స్ అనేవి చాలా వరకు గ్రాప్ చేయాలనేది, అది పక్కన పెట్టేస్తే దీనికి ఒక ఓన్ కమ్యూనిటీ అయితే క్రియేట్ అయిపోయింది. ఈవెన్ మనం చూసుకున్నట్లయితే గ్రాండ్ విటారా, హైలైటర్ వాటి యొక్క సేల్స్ అవుతూనే దీనికంటే ఒక స్పెషల్ కస్టమర్స్ అయితే విక్టోరియస్ అయితే పెట్టేసుకుంది అనమాట. క్రెటాని బీట్ చేయడం పక్కన పెట్టేస్తే దీనికంటూ ఒక ఓన్ వీళ్ళ కమ్యూనిటీ అయితే విక్టోరియస్ అయితే క్రియేట్ చేసుకుంది. అండ్ ఇన్ఫాక్ట్ విటారాకి సంబంధించి కూడా ఏమీ ఎఫెక్ట్ లేకుండా, ఈవెన్ హైలైటర్ కి సంబంధించి కూడా ఇక్కడ మీరు నోటీస్ చేయాలి. కాంపిటేటర్స్ లిస్ట్ కంప్లీట్ గా చెప్పినాను కదా, ఆల్మోస్ట్ టాప్ సేల్స్ అయ్యే కార్స్ కి సంబంధించి. ఈవెన్ క్రెటా లిస్ట్ లో లేకున్నా కానీ ఇప్పుడు చెప్పిన కాంపిటేటర్స్ టాప్ 10 పొజిషన్ లో లేదు. అంటే క్రెటా యొక్క పొజిషన్ అనేది అట్లనే ఇంకా స్టెబిలైజ్ అయ్యే ఉంది. మరి లిస్ట్ లో ఎందుకు లేదంటే ఇక్కడ మెయిన్ రీజన్ క్రెటా లిస్ట్ లో లేకపోవడానికి
మనం కొంచెం అర్థం చేసుకోవాలి. క్రెటా యొక్క సేల్స్ మనం చూసుకున్నైతే ఆల్మోస్ట్ మనకి 7,100 చేంజ్ మనకి సేల్స్ అయితే అయినాయి అనమాట. అండ్ ఇక్కడ మనం చూసుకున్నైతే ఆల్మోస్ట్ రెగ్యులర్ సేల్స్ అయితే 13,000, 14,000, ఈవెన్ 15,000, 16,000 సేల్స్ కూడా 1 మంత్ లో అయ్యే ఛాన్స్ క్రెటాకి ఉండే. అంతకుముందు కూడా ఈవెన్ 17,000 సేల్స్ కూడా అయినాయి. కాకపోతే జూన్ మంత్ లో ఏమైందంటే ప్రొడక్షన్ వీళ్ళ అంత కాలేదన్నమాట. క్రెటాకి సంబంధించి ఆ యూనిట్ లో మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి ప్రొడక్షన్ అంతా ఎక్కువ లేదు మనకి క్రెటాకి సంబంధించి. అందుకే జూన్ మంత్ లో చాలా తక్కువ, అంటే 7,000, ఆల్మోస్ట్ 7,100 చేంజ్ అంటే చాలా తక్కువ సేల్స్ అయినాయి కాబట్టి లిస్ట్ లో లేదు. మెయిన్ రీజన్ ప్రొడక్షన్ కి సంబంధించి. అంతేగాని కాంపిటేటర్స్ కి సంబంధించి ఏదైనా గ్రాప్ చేసినారా, ఈవెన్ సియదా గ్రాప్ చేసినంటే సియదా అసలు లిస్ట్ లోనే లేదు. వేరే కాంపిటేటర్స్ మనం చూసుకున్నైతే ఆ గ్రాప్ చేయడం కాదు, అసలు టాప్ 25 లో ఉన్నాయి కానీ టాప్ 10 లో లేదు. మళ్ళీ మనకు ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఏంటంటే క్రెటా పొజిషన్ క్రెటాకే ఉందన్నమాట. ఇక్కడ మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన రీజన్. బయట ఏంటంటే క్రెటా లిస్ట్ లో లేదంటే దానికంటూ కింగ్ అనేది అది ఎప్పటికీ ఆ లిస్ట్ లోనే ఉంది. సో దాన్ని బీట్ చేయడం అయితే చాలా కష్టం అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం చూసుకున్నైతే టాప్ ఫస్ట్ పొజిషన్ ఉన్నది పంచ్, టాప్ సెకండ్ పొజిషన్ ఉన్నది నెక్సాన్. సో ఈ రెండు కూడా టాటాకి సంబంధించిన వెహికల్స్. అంతకుముందు ఓన్లీ మారుతి సుజుకి మాత్రమే ఉంటుండే, ఇప్పుడు టాటా యొక్క కంపెనీ అయితే గ్రాప్ చేసింది. ఈవెన్ ఫస్ట్ సెకండ్ రెండు కూడా మనకి టాటాకి సంబంధించిన ప్రోడక్ట్స్ అనమాట. బై ద వే ఎన్ని యూనిట్స్ అమ్ముడు పోయినాయి మీకు తెలిస్తే ఖచ్చితంగా కింద కమెంట్స్ లో షేర్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ వీడియో. ఓన్లీ క్రెటాకే స్టిక్ అని అవుతా అని చెప్పినాను. సో క్రెటా పరంగానే నేను మాట్లాడాను. ఇంకా ఏమైనా ఈ సేల్స్ కి సంబంధించి, సో పంచ్ ఎందుకు ఫస్ట్ లిస్ట్ లో ఉంది, సెకండ్ ఎందుకు నెక్స్ట్ వన్ ఉంది అనేది కమెంట్స్ లో మీరు షేర్ చేసుకొని ఖచ్చితంగా దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. రితేష్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.